హాయ్ హలో అందరికీ నమస్తే. ఇలా మల్టీ కలర్స్ తారప్రిల్స్ని తీసుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని కలర్స్ కావాలితే అన్ని కలర్స్ తీసుకోండి. ఇలా బాబిని తీసుకోండి, ఖాళీ బాబిని తీసుకోండి. ఇలాగా ప్రతి రీల్ని దారం తీసుకోవాలి. అన్ని రీల్స్ దారము ఒకే లైన్లో పెట్టుకోవాలి. ఇవన్నీ పడిపోకుండా ఉండడానికి ఇలాగ ఏదైనా ఒక అట్టపెట్టెలో లేదా బౌల్లోనూ వేసుకోండి. ఇలా వేసుకొని అన్ని రీల్స్ దారాలు చివరన ఈ విధంగా తీసుకోవాలి. మీకు ఏ కలర్ రీల్స్ నచ్చితే ఆ కలర్స్ తీసుకోండి. మీకు సేమ్ ఒక కలరే కావాలంటే ఒక కలర్ రీల్ని ఒక 4-5 తీసుకోండి. నేను ఇలా అన్ని కలర్స్లో తీసుకున్నాను, చూపించడం రఫ్ కోసం తీసుకున్నాను, మీకు చూపించడం రఫ్ కోసం. ఇలాగ అన్నిటిని నీట్గా చివరి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవి ఇలాగా ఈ బాబినికి చూపించిన విధంగా అలాగా రౌండ్గా లూజ్గా చుట్టకూడదు, టైట్గా ఉండేలా చుట్టుకోవాలి. చూడండి, ఇలాగా అన్ని దారాలు ఒకేలా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఈ విధంగా బాబినికి గట్టిగా చుట్టాలి. లూజ్గా చుట్టితే పోసుకుంటూ వచ్చేస్తుంది, సో బాగా రాదు. సో గట్టిగా బాబిని చుట్టూ మొత్తం ఫుల్ అయ్యే వరకు ఈ విధంగా చుట్టుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఇలా టైట్గా చుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రీల్ని మిషన్కి సూదికి ఎక్కించుకోవాలి. డ్రెస్ ఆర్ బ్లౌజ్ ఏ కలరో సేమ్ కలర్ ఇక్కడ పైన తారపిల్లని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఒక బుట్ట తీసుకుని ఆ బుట్ట చూడండి, నట్టు ఉంది కదా, ఆ నట్టుని బాబనితో కొంచెం లూజ్ చేసుకోవాలి. ఈ దారము పెట్టి ఇలా లాగితే లూజ్గా వచ్చేలాగా ఆ నట్టుని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్గా వచ్చిన తర్వాత కిందకి బుట్ట పెట్టుకోవాలి, మిషన్ బుట్టని. ఈ విధంగా కింద నుంచి దారాన్ని ఈ విధంగా తీసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఒక రఫ్ క్లాత్ని తీసుకుని దాని మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. బ్లౌజ్ నెక్ షేప్ అన్న ఈ విధంగా డ్రా చేసుకోవాలి, అండ్ డ్రెస్ నెక్ షేప్ అన్న ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఏ రౌండ్ కావాలితే రౌండ్ డ్రా చేసుకోండి, లేదా ఇలా స్క్వేర్ కావాలితే స్క్వేర్ డ్రా చేసుకోండి. మీకు రఫ్ కోసం నేను అర్థం అవ్వడం కోసం ఇలా చూపిస్తున్నాను. ఇది డ్రెస్ కటింగ్ షేప్లో నేను డ్రా చేస్తున్నాను. ఇలాగా నెక్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి ఏ విధంగా మనం వర్క్ చేసుకోవాలో ఈ డిజైన్ చేసుకోవాలి. దారాలతో థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా ఈ విధంగా సింపుల్గా నెక్కి లేదా బ్లౌజ్కి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, చూపించిన విధంగా ఒక చాక్ పీస్తో నేను డ్రా చేస్తున్నాను రఫ్గా. సింపుల్గా డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి డిజైన్ని. ఇది బ్యాక్ సైడ్ పార్ట్, బ్యాక్ సైడ్ పైకి పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ మాత్రం కిందకి పెట్టుకోవాలి. ఈ విధంగా సేమ్ మనం ఎలా డ్రా చేసుకున్నామో ఆ విధంగా కుట్టుకున్న తర్వాత చివరిన కొంచెం రఫ్ లాక్కోవాలి, ఎందుకంటే
మనం డిజైన్ చేసి కుట్టుకుంటున్నది ఊడిపోకుండా ఉండటం కోసము చివరన కొంచెంగా రఫ్ లాక్కోవాలి. సేమ్ ఇక్కడ స్టార్టింగ్ కూడా కొంచెం రఫ్ లాగి ఈ విధంగా సేమ్ డ్రా చేసిన విధంగానే డిజైన్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు అర్థం అవ్వడం కోసం నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇలాగా హ్యాండ్స్కి చివరన చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్కి, నెక్కి, డ్రెస్ నెక్స్కి ఎక్కడ కావాలన్నా చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్గా డ్రా చేసుకుని ఈ విధంగా చూపించిన విధంగా కుట్టుకోవాలి. నేను రఫ్ కోసం ఓన్లీ లైన్సే డ్రా చేశాను. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ డ్రా చేసుకుని సేమ్ ఆ షేప్ విధంగా కుట్టుకోవాలి. ఈ టైలరింగ్ ట్రిక్ తెలియని వాళ్ళ కోసమే చూపిస్తున్నాను. మీకు ఈ ట్రిక్ తెలిస్తే వీడియోని స్కిప్ చేసేయండి. ఈ విధంగా మొత్తము మనం డ్రా చేసుకున్న నెక్ డిజైన్లో మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా రఫ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మనం డ్రా చేసుకున్నట్టు నెక్ షేప్లో కుట్టుకున్నాము. మీకు కావాలంటే ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను ఆ షేప్లో కూడా కుట్టుకోవచ్చు. ఇలా స్క్వేర్గా కుట్టుకోవచ్చు. సింపుల్గా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ మిషన్ ద్వారా చేసుకోవచ్చు. ఇలా చివరన మీ దగ్గర ఏ కలర్ పూసలు ఉంటే ఆ పూసల్ని ఇలా చివరన నేను చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇది రఫ్ కాబట్టి మీకు అర్థం అవడం కోసమే నేను చూపిస్తున్నాను. ఇలా పూసల్ని యాడ్ చేసుకోండి. ఇలా సింపుల్గా డ్రెస్సెస్కి అండ్ బ్లౌజెస్కి మీరే డిజైన్ చేసుకోండి. ఇలా పూసలు అక్కడక్కడ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అక్కడక్కడ కూడా నెక్కి పైన చుట్టూరు కూడా కుట్టుకుంటే మంచి లుక్గా కనిపిస్తుంది. ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా డిజైన్ చేసుకుని అక్కడక్కడ ఈ విధంగా పూసలు కుట్టుకుంటే సింపుల్గా బాగా లుక్గా కనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.